శాంతి కొరకు ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ప్రభు క్రీస్తుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి పాస్కాయుత్త కాలములో మనము మొదటి శుక్రవారమునకు వచ్చి ఉన్నాము. ఈ పాస్కా ప్రాయశ్చిత్త కాలాన్ని వసంతకాలమని, శ్రమల కాలమని వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే క్రైస్తవులము, కథోలికలమైన మనము దీనిని పాస్కా ఆయుత్త కాలము అంటే ప్రభు పునరుత్థాన మహిమ కొరకు మనలను మనము సంసిద్ధము చేసుకునేటువంటి కాలం. పునరుత్థాన పండగ అర్ధరాత్రి పూజలో ఆ మహిమలో నువ్వు నేను పాలు పొందాలి అంటే ఈ 40 రోజులు కూడా మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఏవైనా మన జీవితంలో మిగిలి ఉన్నావేమో, అటువంటి వాటినన్నిటినీ కూడా మనము త్యజించుకొని ఒకంత పశ్చాత్తాపడుతూ పరిహారం చేసుకుంటూ సిద్ధపడిన వాళ్ళు మాత్రమే పునరుత్థాన పండగ రోజు ఆ అర్ధరాత్రి పూజలో దేవుని మహిమను పొందుకుంటాము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మన తిరుసభలో ఈ యొక్క దైవార్చన కాలంలో వివిధ కాలాలు మనము చూస్తూ ఉంటాం. ఆగమన కాలమని క్రీస్తు జయంతికి సంసిద్ధపడుతూ ఉంటాం. సామాన్య కాలము, మరి ఇప్పుడు మనము తపస్సు కాలంలో ఉన్నాం. సహజంగా తపస్సు కాలము వచ్చింది అనేసరికి కొంతమందికి బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఈ కాలంలో ఆడంబరాలు ఉండవు. సంతోషంగా ఆడంబరాలతో తులతూగేటువంటి కాలము కాదు. ఉపవాసం చేయాలి, మోకాళ్ళ మీద ఉండి స్లేవ మార్గం చేయాలి, నడవాలి, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఎవరైతే ఈ యొక్క కాలము కష్టమైనది అనుకుంటారో అలాంటి వారు దురదృష్టవంతులే. సంవత్సరం అంతటిలో కూడా ఇవే అనుగ్రహ దినములు. ఈ రోజులలో మనం ఎంత పుణ్యం సంపాదించుకుంటామో అదే రానున్న దినములలో కూడా మనలను నడిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం చేతులు జోడించుకొని ఈ తపస్సు కాలమును నేను సంతోషంగా స్వీకరిస్తున్నానా? దేవుడు నా ఆత్మ మేలు కొరకు, నా కుటుంబం మేలు కొరకు ఇచ్చిన ఈ కాలమును నేను సంతోషంగా స్వీకరిస్తున్నానా? దీనిని నేను సద్వినియోగం చేసుకుంటున్నానా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన ఎడల దయ చూపి మన పాపములను దయతో మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్ధులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపజేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసము ఇదియే. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. కవి పలుకు, నీవు బిగ్గరగా కేకలిడుము, బోర నూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములు తెలియజేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా? ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉన్నప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని వరమున వినబడినట్లు మీరు రోజున ఉపవాసముందురు. మీ ఉపవాసము ఉండినప్పుడు రెల్లి కాడవలే అగుదురు, బూడిద మీద గోన మీద పరుండెదరు. ఇటుది ఉపవాసం అనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడి ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము నీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలించును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిచ్చును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలకకుడు.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవజీవములకించరావా. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవజీవములకించరావా. దీనాతి దీనుల కోసం, పరితాప హృదయాల కోసం, దీనుల కోసం, పరితాప హృదయాల కోసం, శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు. శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు, నవజ్యోతి వెలిగించినావు. సువిశేష జ్యోతి నీవే, చైతన్య దీప్తి నీవే, హృదయాలు పులకించు దేవా, నవజీవములకించరావా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 14వ వచనము నుండి. యోహాను శిష్యులు కొందరు యేసును సమీపించి, మేమును పరిజయులు కూడా తరచుగా ఉపవాసముందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండలేలా అని ప్రశ్నించిరి. అప్పుడు ప్రభు, పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము పెళ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు. పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఎనిమిది గంటలకి విడిచిపెడతాం అనుకున్నాము. ఒక్క 2 నిమిషాలు, ఎక్కువసేపు లేదు. ముఖ్యమైనది, మనము ఫాదర్ గారు ఈ శ్రమల కాలము కొంతమందికి శ్రమల కాలంగా, కష్టకాలంగా ఉంటుంది. మరి దీన్ని మనం సంతోషంగా స్వీకరిస్తున్నామని అడిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏ కాలంలో రాని వాళ్ళు కూడా ఈ కాలంలో వస్తున్నారంటే ఇష్టపడే వస్తున్నారు. కష్టానికి సమ్మతించే, కష్టమని తెలిసినా సరే ఆ కష్టాన్ని అంగీకరించే వచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శ్రమల కాలంలో చాలామంది వస్తూ ఉంటారు. తర్వాత వస్తారా లేదని తర్వాత సంగతి, కానీ ఇష్టపూర్తిగానే వస్తున్నట్లుగా మనము అనుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియులారా, మనము ఎందుకు వస్తున్నాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. నేను
మొన్న బుధవారం నుంచి ఈరోజు వరకు కూడా యూట్యూబ్లో ఇది చూస్తున్నాను. భస్మ బుధవారం అని, శ్రమల కాలం అని చాలామంది పాస్టర్లు, చాలామంది గురువులు ఈ చాలా చెబుతూ ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది విమర్శించారు ఇది చేయొచ్చా చేయకూడదని. కానీ ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే, మన కథోలికులు కూడా ఏమనుకుంటున్నారు అంటే, ఇది శ్రమల కాలం అనగానే, తపస్సు కాలం అనగానే ఏమనుకుంటున్నారు, ఈ 40 రోజులు ఉపవాసం చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఈ 40 దినాలు ఉపవాసం చేస్తున్నారా, ఉంటున్నారా, లేకుంటే దీని ఉపయోగం అని. ప్రభునందు ప్రియులారా, ఇది మొట్టమొదట మనం సరిదిద్దుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము. శ్రమల కాలము, తపస్సు కాలం అంటే మనము 40 దినాలు ఉపవాసం ఉండే సమయం కాదు. అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయము ఉపవాసము కాదు. కొంతమంది 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు. కానీ ఉపవాసం ఉండేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మొదటి పట్టణంలో మనకి ప్రవక్త చాలా చక్కగా చెప్పారు. అది మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా ఒకసారి ధ్యానపూర్వకంగా చాలా క్లియర్గా చాలా చక్కగా మరి ప్రవక్త చెప్పి ఉన్నాడు. దాని గురించి మళ్ళా నేను చెప్పనవసరం లేదు. కానీ ఒక్క విషయం అక్కడ, ఇదిగో మీరు విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారు, మీరు విశ్రాంతి దినమున మీరు మీ స్వార్థమునే చూసుకుంటున్నారు. మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ లాభమునే మీరు చూచుకొనుచున్నారు అంటున్నారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, కష్టమైన బాధైన ఈ శ్రమల కాలంలో అనేక మంది ఏనాడు గుడికి రాని వారు కూడా వస్తున్నారంటే దాని అర్థం ఏమిటంటే లాభము కోసం. ప్రభునందు ప్రియులారా, కష్టపడినప్పుడు లాభం ఉంటుంది. కానీ ఎలాంటి లాభము? మన శారీరక లాభం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక లాభం. మనం కష్టపడేది, ఎన్నో ప్రార్థనలు చేసేది, కొన్ని ఉపవాసాలు ఉండేది, మరి కొన్ని కార్యక్రమాలు చేసేది, ఈ కష్టమంతా కేవలము భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి లాభం కోసం మాత్రమే కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అవి కూడా ఉంటాయి, మన శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి, అది కాదనం. కానీ దానికోసమే మనం వచ్చామంటే మాత్రము అది మరి సరైనది కాదు. మన స్వార్థం కోసం, మన లాభం కోసం మాత్రమే కాదు. ఏమంటున్నారు, మీరు చదువుకోండి, తర్వాత నాకు ఎలాంటిది కావాలి, ఇదిగో మీ తోటి వారితో సఖ్యంగా ఉండటం, ఎవరికి అపకారము చేయకుండా ఉండటం, వీలైనంత ఉపకారము చేయటమని ఇక్కడ మనకి ప్రవక్త తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమల కాలం అంటే ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉండాలని ఎక్కడ మనకి చెప్పబడలేదు. మన కథోలిక సంఘం ఏం చెప్తుంది, బుధవారం నాడు, పెద్ద శుక్రవారం నాడు, మిగతా సమయంలో ఉండాలనే రూలు లేదు. ఉండకపోయినా నష్టమేమీ లేదు, ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అనవసరమైనటువంటి జబ్బున ఉన్నవారు, మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉపవాసం కంటే మనం చేయవలసిన మంచి కార్యములు ఏమిటో గుర్తుపెట్టుకోండి. ఏమిటా మంచి కార్యములు? ఇదిగో ప్రవక్త మనకి ఈరోజు చక్కగా చెబుతూ ఉన్నాడు. చెబితే ఏం లాభం కూడా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనము ఉపవాసం కంటే ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటంటే, మన వలన ఇతరులకు ఏ నష్టము కలగకుండా చూడటం, ఏ బాధ కలగకుండా చూస్తాం, ఏ బాధ కలగకుండా చూడటం. రెండవది వీలైనంత మేలు చేయటం, వీలైనంత మనకు చేతనైనంత మేలు చేయటము, ఇది ముఖ్యము మనకి ఈ యొక్క శ్రమల కాలములో. అందుకే మనకి మరి ఫాదర్ గారు చెప్పారు,
మనం శ్రమల కాలం మనము ఇప్పుడు తపస్సు కాలం మనం ఏమంటున్నాము పాస్కా ఆయత్త కాలము. చెప్పండి అందరూ గట్టిగా. అంటే ఏమవుతుంది, మనము ఇతరులకు ఏ హాని జరగకుండా చూసుకోవటం వలన, ఇతరులకు మనము మేలు చేయటం వలన మనం ఏమవుతున్నాము, ప్రభు ఉత్థాన మహిమలో పాలు పంచుకోవటానికి అర్హులమవుతాం. అది మనకి పాస్కాయత్త పండుగ. ఇది పాస్కాయత్త కాలం. పాస్కా పండుగకు, ఉత్థాన పండుగకు సిద్ధపడే కాలం. అంటే ఉత్థాన మహిమలో పాలు పంచుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. ఏ విధంగా సిద్ధపడతాము? ఇదిగో మనము ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులకు కష్టం నష్టం బాధ కలిగించకుండా వీలైనంత మేలు ఉపకారము చేయటం ద్వారా ప్రభు ఉత్థానములో ఆ మహిమలో మనం పాలు పంచుకుంటాం. అర్పణ గీతం. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా దీన జనుల కానుకలను స్వీకరించుమయా. స్వంతమేది నాది నీదు, నిజము నాది నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని నా కృతజ్ఞత దివ్య బలిలో హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలు భాగ్యముని వసగి ప్రియమయని భాగ్యమును పంచిపెట్టుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు పరిశుద్ధ దివ్య పూజాబలి పరలోక తండ్రికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీశో ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ బలి అర్పణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరుచుకొనుటకును మరలా మాకు రక్షణమును అనుగ్రహించుటకును నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రాభవమునకును కనికరమునకును చిహ్నముగానున్నది. కావున మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపినాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము
ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అవ్వబోవు ఈ దినమున మేము సమర్పించి బలి నీకు మహిమగాను మాకు రక్షణముగా నుండునుగాక. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడుచున్నది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త జీవితము ప్రారంభమవుచున్నది. కావున దూతలతోనూ దళములతో కలిసి నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. నీవు మరణవచ్చు వరకు నీవు వేచి ఉండుము. నీవు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, ఉడుమల బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమొగదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, ధనులైన మీ అపోస్తలులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఏది మంచి ఉపవాసము అని ప్రవక్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఫాదర్ గారు చెప్పినట్లుగా మీరు ఉపవాసమే చేయొద్దు, మానేయండి, పోండి అన్నారు. ఎందుకు అంత పెద్ద మాట చెప్తున్నారంటే, ఉపవాసం చేస్తున్నాము కానీ మన జీవితంలో మార్పు రావడం లేదు. మన మాట, మన ఇతరులతో మనం జీవించే జీవిత విధానంలో మార్పు లేనప్పుడు ఈ ఉపవాసము దేవుడు అంగీకరించడనే ప్రియ స్నేహితులారు. మరి లోతైనటువంటి భావాలను మనసులో ధ్యానించుకుంటూ దేవుడు మనందరినీ కూడా ఈ తపస్కాలను ఆశీర్వదించాలని ఆ పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచు ఉన్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా నేను అయితే ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములు మనల్ని నిత్య జీవమున కాపాడునుగాక. ఆమేన్. కేవలము కథోలికులు, ఈ సంఘంలో జ్ఞానస్నానం ఉన్నవారు మాత్రమే ఈ దివ్య సప్రసాదం స్వీకరించాలి. మిగిలిన వారు ఎవరు కూడా స్వీకరించకూడదు. ఈ మతంలో జ్ఞానస్నానం ఉన్నవారు మాత్రమే స్వీకరించాలి.
సుమారుగా ఆశీర్వజావాగా శ్రీయేసురక్తమేపుడు స్మరించునాకుగా క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర తపస్సు కాలంలో ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడానికి ఒక చక్కని అవకాశం మన విశాఖ అగ్రపీఠం నుండి కారుణ్య స్వరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. జీవితకాలంలో ఒక్కసారైనా బైబిల్ అంతా చదవాలని
ఎంతోమంది ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, గురువులం కన్యాశ్రీలం సహితం. కానీ ఎప్పుడైనా బైబిల్ అంతా చదివామా అంటే లేదు ఫాదర్ ప్రారంభించాను ఆగిపోయింది అని చెప్తూ ఉంటాం. మరి అటువంటి వారి కోసం సులువుగా బైబిల్ అంతా కూడా ఒక సంవత్సరంలోనే చదవగలిగే ఒక చక్కని కార్యక్రమం ఈ కారుణ్య స్వరం అనే కార్యక్రమం. ప్రతిరోజు ఒక 3 అధ్యాయాలు మీ వాట్సాప్ మొబైల్కే పంపించబడతాయి. బైబిల్ తీసి కూర్చొని చదవలేని వారు ఏ పని చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఖాళీగా కూర్చున్నప్పుడు మొబైల్ అది ఆన్ చేస్తే వాక్యం చదువుతుంది. అలా రోజుకి 3 అధ్యాయాలు చెప్పినా మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మీ వాట్సాప్లో పంపిస్తాం. అది ఆన్ చేసి ఆ రోజు విన్నట్లయితే 3 అధ్యాయాలు అవుతాయి. ఆ విధంగా డిసెంబర్ 31వ తారీఖుకి బైబిల్ అంతా కూడా మీరు చదివిన వాళ్ళు అవుతారు. ఇంకా ఆ బైబిల్ని లోతుగా పఠించాలనుకుంటే బైబిల్ తీసి మళ్ళీ ఆ వాక్యాన్ని విపులంగా చూసుకుని సాయంత్రం 7 గంటలకి బైబిల్ ఒక క్విజ్ లాంటి పరీక్ష ఒకటి మీకు వాట్సాప్గా పంపిస్తాం. అది కూడా మీరు రాయాల్సిన లేదు, టిక్ పెడితే సరిపోతుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిసెస్. అంటే ఉదయం చదివినది మనకి ఎంతవరకు అర్థమైంది అనటానికి ఒక చిన్న బైబిల్ పరీక్ష. ఈ విధంగా రోజు ఇది చదువుతూ ఆ బైబిల్ పరీక్షను రాస్తూ ఉన్నట్లయితే డిసెంబర్ 31కి బైబిల్ అంతా కూడా మనకి తెలిసి ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో అన్ని మేత్రాసనాల నుంచి కూడా ఇందులో సభ్యులయ్యారు. కారుణ్య స్వరం అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే వస్తుంది. ఇంకా మాకు బైబిల్ కూడా సాయంత్రం 7 గంటలకు వచ్చే బైబిల్ స్టడీలో కూడా మేము పాల్గొంటాం అన్నకున్న వాళ్ళు నేను బయట ఉంటాను ఆరాధన గది ముందు. మీ వాట్సాప్ నంబర్ మాకు ఇచ్చి మీరు రాయించుకున్నట్లయితే రేపు ఉదయం 5 గంటల నుంచే మీకు ఈ వాక్యము మీ మొబైల్లోకి రావడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. అందరూ లేచి నిలబడండి. చివరి ఆశీర్వాదం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను కరుణతో వీక్షింపుము. వారు చేపట్టిన బాహ్యాచారములు వారిలో ఆంతరింగిక మార్పును కలిగించునుగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. పవిత్ర దివ్య పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి దైవ ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జీవితం వికసించిన యేసుతో విన్నారయేసు స్వరము వెలుగొందగా ఈ జీవితం వికసించిన యేసుతో
యేసుని చేరగ నేడే రక్షణ దినము ఎందుకు మరి ఆలస్యం ఎరుగము జీవిత గమ్యం యోచించి ప్రభు సన్నిధి చేరగరావా విలువైనది జీవితం విలసించిన యేసుతో విన్నారా యేసు స్వరమం వెలుగందగా ఈ